37 మెంబర్ గ్రూప్ మేమందరం కలిసి ప్యారిస్కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్తున్నాం, దుబాయ్ నుంచి ప్యారిస్. మేమైతే దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చేరుకున్నాము. దుబాయ్ ఎయిర్పోర్ట్లో మర్హబా సర్వీస్లో ఇలా ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ప్యారిస్కి వచ్చేసాను. మేము వచ్చిన ఫ్లైట్ ఎమిరేట్స్ A380-800. దిస్ ఈస్ ద లార్జెస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ఇన్ ద వరల్డ్. ఇది మా టూర్ బస్ అనమాట. ఈ బస్లో 33 మెంబర్స్ ఈరోజు వచ్చాము. నిన్న ఒక 4 మెంబర్స్ వచ్చారు. మొత్తం 37 మెంబర్స్ ప్లస్ టూర్ గైడ్ అందరు కలిసి దీంట్లో ట్రావెల్ అయిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి మేము ప్యారిస్కి వెళ్తున్నాం విత్ ఫ్యామిలీ అండ్ ఎ హ్యూజ్ గ్రూప్, 37 మెంబర్ గ్రూప్ మేమందరం కలిసి ప్యారిస్కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్తున్నాం, దుబాయ్ నుంచి ప్యారిస్. మేమైతే దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చేరుకున్నాము. దుబాయ్ ఎయిర్పోర్ట్లో మర్హబా సర్వీస్లో ఇలా ట్రావెల్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి కనెక్షన్స్ వైపు వెళ్ళి కనెక్షన్స్లో ప్యారిస్కి వెళ్తున్నాము. సో మళ్ళీ ఎమిరేట్స్ ఫ్లైట్లోనే ప్యారిస్కి బయలుదేరుతున్నాం. సో అక్కడ కనెక్షన్స్ బోర్డు ఉంది, దాంట్లో చూసుకొని గేట్ చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ కనెక్షన్స్ బోర్డులో మనకి ఇక్కడ ప్యారిస్ A9 అని ఉంది. ఆ గేట్ దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెక్ అనేది జరిగింది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయ్యాక మనం ఇప్పుడు కనెక్షన్స్ వైపు బయలుదేరుతున్నాం దుబాయ్లో. సో ఇప్పుడే కనెక్షన్ గేట్ A1 to A9 వైపు వెళ్ళాలి. సో A1 to 24. సో ట్రైన్ సర్వీస్ ఉంది ఇక్కడ. సో లిఫ్ట్లో కిందికి దిగేసి వచ్చాను ఇక్కడ నుంచి. ఆ తర్వాత ఇప్పుడు ఇక మా పిన్ని, మా చిన్నమ్మ, మా చెల్లెలు అందరు ఉన్నారు. సో 37 మెంబర్ గ్రూపు. ప్రస్తుతానికైతే మాతో పాటు ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ట్రైన్ ఇన్ 1 minute అని ఉంది. సో ఇప్పుడు 1 minuteలో మనకి ఇప్పుడు ట్రైన్ రాబోతుంది. ఆ ట్రైన్ ఎక్కేసి మనము బోర్డింగ్ గేట్ వైపు వెళ్ళబోతున్నాం. మన మెట్రో ట్రైన్ లాగే ఉంది. ఆ మెట్రో ట్రైన్ లాంటి దాంట్లో ఎక్కేసి ఇప్పుడు మేము గేట్ వైపు బయలుదేరుతున్నాం. ఇప్పుడే మెట్రో ట్రైన్ నుంచి బయటకు వచ్చాక మెట్రో ట్రైన్ లాగా ఉంది ఈ కనెక్షన్ ట్రైన్. సో అక్కడ BCDF గేట్స్కి వెళ్ళాలంటే ఇంకా కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం A1 నుంచి A24 వరకు అని ఉంది గేట్స్. సో A9 వైపు బయలుదేరుతున్నాం. A9లో బోర్డింగ్ గేట్ దగ్గరకు వచ్చేసా. ఈ ఫ్లైట్ ఎక్కి ఎమిరేట్స్ ఫ్లైట్ ప్యారిస్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ ఫుల్లీ సోల్డ్ అవుట్ ఫ్లైట్ అంట. సీటు మార్చుకోవడానికి కానీ కనీసం ఎక్స్ట్రా లెగ్ స్పేస్ కానీ ఏ దానికి అవకాశం లేదన్నారు. మాకు ఇప్పుడు ఎలాంటి సీట్ దొరికిందో తెలియదు. ఇంతకుముందు వచ్చిన ఫ్లైట్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి సీట్స్. అసలు లెగ్ స్పేస్ మాత్రం చాలా మామూలుగా ఉంది, అసలు చాలా తక్కువ ఉంది. సో చూద్దాం దీంట్లో ఎలా ఉందనేది. లెగ్ స్పేస్ చూద్దాం. పెద్ద ఫ్లైటే, కాకపోతే లెగ్ స్పేస్ తక్కువ ఉంది. ఇప్పుడు నేను ప్యారిస్కి వచ్చేసాను. మేము వచ్చిన ఫ్లైట్ ఎమిరేట్స్ A380-800. దిస్ ఈస్ ద లార్జెస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ఇన్ ద వరల్డ్. 517 మంది కింద కూర్చుంటారు, 98 మంది పైన కూర్చుంటారు. ఫస్ట్ ఫ్లోర్లో మనకి దీంట్లో బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఉంది. 517 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఉన్న అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఇది. ఎమిరేట్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో దాంట్లో ఇప్పుడే ప్యారిస్ దాకా అరైవ్ అయిపోయాము. ఫస్ట్ ఫ్లోర్కి అయితే మేము వెళ్ళలేదు, వీలైతే చూపించడానికి ట్రై చేస్తాం. సో కంటిన్యూస్గా దీంట్లో 90 rows వరకు ఉన్నాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఈచ్ రోలో 10 seats. ఫైనలీ మేము ప్యారిస్ చార్ల్స్ డిగాల్ ఎయిర్పోర్ట్లోనైతే దిగేశాను. సో వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కేసి మా గ్రూప్ అంతా రావడం జరిగింది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉందనేది చూసుకుందాం. రాత్రి 8 అవుతుంది, అయినా కూడా ఇంకా సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి వెలుగు ఇంకా ఉంది. వర్షం ఇప్పుడిప్పుడే పడి తగ్గిపోయింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ కనిపిస్తుంది చూడండి. చార్ల్స్ డిగాల్ ఎయిర్పోర్ట్ ప్యారిస్లో ఎంత బాగుంది చూడండి. ఎయిర్పోర్ట్ అనేది సూపర్గా ఉంది. ఎయిర్పోర్ట్ అయితే సూపర్ నీట్గా, సూపర్ క్లీన్గా, చాలా బాగుంది. ఇక్కడ ప్యారిస్ ఎయిర్పోర్ట్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు వీసాస్ చెక్ చేశారు. వీసాస్ చెక్ చేసిన తర్వాత పంపించారు అనమాట. ఆ తర్వాత ఇక్కడ హ్యూజ్ ట్రావెలేటర్ ఉంది. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఓ లాంగ్ ఉంది.
ఓ 200-300 మీటర్స్ ఉంటుందేమో. ఇంత పెద్ద ట్రావెలేటర్ ఎప్పుడు చూడలేను, ఏ ఎయిర్పోర్ట్లోనూ చూడలేదు. ఇది మేబీ ఖచ్చితంగా లార్జెస్ట్ ట్రావెలేటర్ ఇన్ ద వరల్డ్ అయి ఉంటుంది. ఎక్కడైనా కూడా మనకి మధ్యలో బ్రేక్స్ ఉంటాయి. సో ఇక్కడ అలాంటి ఏ బ్రేక్ లేకుండా హ్యూజ్ ట్రావెలేటర్ ఉంది, కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఇంకా నడుస్తూనే ఉన్నాము దీని మీదే. అక్కడ దాకా ఉంది, ఇమిగ్రేషన్ ఆఫీసర్ చెక్ దాకా ఉంది. ఇప్పుడే ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టాంప్ వేసేసి పంపించారు అంతే, ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. వీసా చెక్ చేశారు, స్టాంప్ వేసారు, పంపించారు. ఫైనలీ బ్యాగేజ్ బెల్ట్ దగ్గర బ్యాగేజ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేయాలి. సో బ్యాగేజ్ మాత్రం చాలాసేపు పట్టింది యాజ్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్. సో 600 మంది ప్యాసింజర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరి లగేజ్ రావాలి కాబట్టి వెయిట్ చేయాల్సిందే. సో అది తీసుకొని బయలుదేరిపోతున్నాం. కరెన్సీ ఎక్స్చేంజ్ వాళ్ళ దగ్గరే ఆరెంజ్ సిమ్ కార్డు కూడా అమ్ముతున్నారు. సో 50 euros ఫర్ 28 days. సో 50 GB డేటా, అదే 30 GB డేటా కావాలంటే 30 euros. సో 30 euros అంటే దాదాపు 2700 రూపాయలు. 50 euros అంటే 4500 రూపీస్కి 28 days. ఆ సిమ్ కార్డ్ తీసుకోవడం జరిగింది. పాస్పోర్ట్ ఏది అడగలేదు, ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డ్ ఇచ్చేశారు. సో డైరెక్ట్గా యూస్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆల్రెడీ అందరూ మా గ్రూప్ అందరూ వచ్చారు. సో దాంతో మేము హోటల్కి వెళ్తున్నాం. తీసుకొని బయటకు అయితే వచ్చేసాను. 9:30 అవుతుంది. ఈ సమయానికి మొత్తానికి అయితే చీకటి అయింది. ఈ బస్సులో వెళ్తున్నాం. ఇది మా టూర్ బస్ అనమాట. ఈ బస్లో 37 మెంబర్స్ ఈరోజు వచ్చాము. ఆల్రెడీ నిన్న 33 మెంబర్స్ ఈరోజు వచ్చాము. నిన్న ఒక 4 మెంబర్స్ వచ్చారు. మొత్తం 37 మెంబర్స్ ప్లస్ టూర్ గైడ్ అందరు కలిసి దీంట్లో ట్రావెల్ అయిపోతున్నాం. ఈ బస్లో బయలుదేరాము. पेरिस बाय नाइट मतलब जब भी जो मेन मॉन्यूमेंट వర్షం పడుతూనే ఉంది ఇట్లా. సో అందుకే అంబ్రెల్లా క్యారీ చేస్తాను. लाइट जैकेट कैरी कर सकते हो बिकॉज दिस क्लोज. నిన్న రాత్రి ఇక్కడ కాప్స్టర్ హోటల్ ప్యారిస్లోకి రావడం జరిగింది. సో ఈసారి ఫస్ట్ టైం నా లైఫ్లో ఫ్యామిలీతో పాటు గ్రూప్తో పాటు ట్రావెల్ చేయడం. ఫ్యామిలీతో చాలాసార్లు ట్రావెల్ చేశాను, సోలోగా ట్రావెల్ చేశాను, ఒకరిద్దరు ఫ్రెండ్స్తో ట్రావెల్ చేశాను. కానీ ఫస్ట్ టైం ఒక గ్రూప్ ట్రావెల్ చేశాను. దాదాపు 37 మెంబర్స్ గ్రూప్తో ఇప్పుడు మేము ట్రావెల్ చేయబోతున్నాము. కంప్లీట్లీ గ్రూప్ డైనమిక్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి అనేది లాస్ట్ నైట్ ఒక టీజర్ ఏర్పడింది. ఎందుకంటే మా ఒక్క రూమ్ మాత్రమే కీస్ మిస్ అయిపోయాయి. అందరికంటే ముందు వెళ్ళినా సరే కీస్ తీసుకోవడం కుదరలేదు. ప్లస్ అంతేకాకుండా యూరోప్లో ఇక్కడ యూరోస్ ఉంటాయి. సో 1 euro ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ. బయట అవుట్ సైడ్ మార్కెట్లో 94-95 రూపీస్ దాకా నడుస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి బెల్ బాయ్స్ కానీ లేకపోతే ఎవరైనా హెల్పర్స్ కానీ ఎవరు దొరకరు ఇక్కడ. అంతా కూడా సెల్ఫే తీసుకోవాలి. సో నిన్న నేను మా వైఫ్ మా బాబు కాబట్టి మా 4 బ్యాగ్స్ ఉంటే ఆ 4 బ్యాగ్స్ సెల్ఫ్ తీసుకొని ఫస్ట్ రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఆ తర్వాత రిసెప్షన్ నుంచి రూమ్కి వచ్చేసరికి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. సో అర్థమైపోయింది. సో బేసిక్లీ మనకి ఇక్కడ యూరోప్లో ఎలా ఉండాలి, గ్రూప్లో ఎలా ఉండాలి అనేది ఒక చిన్న టీజర్ లాగా ఏర్పడింది అనమాట, అర్థమైందనమాట. సో దాన్ని మేము అర్థం చేసుకుని సో బేసిక్లీ ఈ రోజు నుంచి ఇంకా ఎలా వెళ్ళాలనేది చూసుకోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8:40. సో ఈ రోజు ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే 10 o'clockకి మేము ఈరోజు డే టూర్కి వెళ్ళబోతున్నాం. సో డే టూర్ స్టార్ట్స్ ఎట్ 10 o'clock. అది మీరు రేపటి వీడియోలో చూస్తారు. ఇది నిన్న ట్రావెల్ చేసిన వీడియో అంతా కూడా ఈరోజు వీడియోలో చూస్తారు. ఎందుకంటే వీ హ్యావ్ ట్రావెల్ త్రూ ద లార్జెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్లో మేము ట్రావెల్ చేసాము ఎమిరేట్స్లో. దాదాపు 500 మంది కిందుంటే 100 మంది పైన ఉండే. సో మొత్తం 615 మంది ట్రావెల్ చేశారు. 517 మంది ఎకానమీ క్లాస్ అండ్ 98 మంది బిజినెస్ క్లాస్. సో అంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్లో మేము ట్రావెల్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు బస్లో నెక్స్ట్ 14 days ప్రయాణం చేస్తూ ఫైనల్లీ 15 daysలో 9 కంట్రీస్ని టచ్ చేసుకుంటూ విదిన్ యూరోప్. దెన్ వీ విల్ ఫైనలీ ఎండ్ ఇన్ రోమ్, ఇటలీలో ఎండ్ అయిపోతుంది. సో ఇలా కంటిన్యూస్గా మీకు 9 కంట్రీస్ని చూపించబోతున్నా అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. ఇక్కడితో ఈ వీడియోని అయితే ముగించేస్తున్నాను. సో మన ప్యారిస్ దేశపు యొక్క అందాల్ని ఆస్వాదిస్తూ మీకు నా కెమెరాలో బంధించి రేపటి వీడియోలో చూస్తారు. దట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.